వైసీపీ అధినేత జగన్ మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారా? ఓటమి తర్వాత దాదాపు నిశ్శబ్దంగా ఉన్న జగన్ తాజా ప్రకటనతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపారు. కానీ ఆయన చెప్పిన సమయం చూస్తుంటే అసలు యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ఒకవేళ 2028 వరకు వాయిదా పడితే ఆ యాత్ర ఇచ్చే ఇంపాక్ట్ ఏంటి? మాజీ సీఎం హోదాలో జగన్ చేపట్టబోయే ఈ యాత్రపై కేడర్ పెట్టుకున్న ఆశలేంటి? అసలు ఈసారి పాదయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది? వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మీద నాయకులు కేడర్ కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే జగన్ ఓటమి తర్వాత పెద్దగా జనంలోకి వచ్చింది లేదు. అడపాదడపా టూర్లు తప్పించి జిల్లాలకు కూడా వెళ్ళింది లేదు. దీంతో వైసీపీ అధినేత రాక కోసం కేడర్ అయితే వేచి చూస్తోంది అనే చెప్పాలి. ముఖ్యంగా 2024 సిద్ధం సభల తర్వాత జగన్ ఏపీ వ్యాప్తంగా తిరిగింది కూడా లేదు. దాంతో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా జగన్ రావాలని పార్టీ అయితే ఆరాటపడుతోంది. తాజాగా జగన్ మాత్రం మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడుతున్నాను అని చెప్పారు. ఇప్పుడు చూస్తే 2026 జూన్ అంటే మధ్యలోకి ఈ ఏడాది వచ్చేసినట్లే. మరి ఈ అర్ధ ఏడాది అలాగే 2027 ఏడాది పూర్తయిన తర్వాతనే జగన్ పాదయాత్ర స్టార్ట్ చేస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి. అదే జరిగితే 2028లోనే పాదయాత్ర ఉండబోతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు 3750 కిలోమీటర్ల దాకా నడిచారు. దానికి ఆయన 2017 నవంబర్ 6న శ్రీకారం చుడితే 2019 జనవరి 9న ముగించారు. అంటే ఖచ్చితంగా 14 నెలలన్నమాట. ఈసారి ఆ సమయం కంటే ఎక్కువగా జగన్ పాదయాత్ర ఉంటుందని ప్రచారం అయితే ఇంతదాకా జరుగుతూ వచ్చింది. జగన్ ఏకంగా 5000 కిలోమీటర్ల దాకా నడుస్తారు అని కూడా పార్టీలో వినిపించిన మాట. ఒకవేళ అంత దూరం నడవాలి అంటే జగన్ ఇంకా ముందుగానే పాదయాత్ర మొదలు పెట్టాల్సి ఉంది. అప్పుడు 2027 తొలి అర్ధభాగంలోనే జనంలోకి వెళ్ళాలి. కానీ జగన్ మరో ఏడాదిన్నర తర్వాత అంటున్నారు. అంటే 2028లోనే పాదయాత్ర ఉంటుందని చెప్పేశారా అని అంతా ఆలోచిస్తున్నారు. పాదయాత్రతో జగన్ ఒకసారి చేసి సీఎం అయ్యారు. ఈసారి అంతకంటే ఎక్కువగా నడుస్తామని చెప్పినా ఆ ఇంపాక్ట్ తొలిసారి వచ్చినంత వస్తుందా అన్నది ఒక చర్చ. ఇక జగన్ మొదటిసారి పాదయాత్ర చేసినప్పుడు కేవలం వైసీపీ నాయకుడు మాత్రమే. ఇప్పుడు ఆయన మాజీ సీఎం హోదాలో పాదయాత్ర చేయబోతున్నారు. దాంతో ఆయన పాలనలో కూడా వైఫల్యాలను జనాలు ప్రశ్నిస్తారు. అలాగే ఆయన కొత్తగా ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ హయాంని కూడా పోల్చి చూస్తారు. దాంతో పాదయాత్రకు క్రేజ్ తీసుకుని రావాలి అంటే కొన్ని కీలక అంశాల మీదనే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే పాదయాత్ర సైజ్ తగ్గుతోందా అన్న చర్చ కూడా ఉంది.